ఓం నమః శివాయ. శివుడి అనుగ్రహాన్ని కేవలం ఏడాదికొక్కసారి మాత్రమే కాదు, ప్రతి నెల మన జీవితంలోకి ఆహ్వానించుకోవచ్చు. ఆ పరమేశ్వరునితో మన బంధాన్ని నిరంతరం బలంగా ఉంచుకోవడానికి మన పూర్వీకులు అద్భుతమైన మార్గాలు చూపించారు. అవేంటో, వాటిని ఎలా ఆచరించాలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. మనందరికీ మహాశివరాత్రి గురించి తెలుసు. ఆ రోజు దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో ఎలా కిటకిటలాడతాయో, ఆ శివనామ స్మరణతో ఎలా మారుమోగిపోతాయో చూస్తూనే ఉంటాం. ఆ రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ, అభిషేకాలు, అదొక వర్ణించలేని దివ్యానుభూతి. అయితే ఆ అద్భుతమైన అనుభవం, ఆ ప్రశాంతత కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమేనా? ఆ శివ చైతన్యాన్ని ప్రతీ నెలా మన జీవితంలోకి తీసుకురాలేమా? మన రోజువారీ హడావిడిలో ఆ దైవంతో మన సంబంధాన్ని నిరంతరం ఎలా కొనసాగించాలి? దీనికే మన శాస్త్రాలు రెండు అద్భుతమైన, శక్తివంతమైన మార్గాలను చూపిస్తున్నాయి. అవే మాసశివరాత్రి మరియు ప్రదోషవ్రతం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ రెండూ కృష్ణపక్షంలో, అంటే అమావాస్యకు ముందు వచ్చే రోజుల్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఇది మనల్ని మనం ఆధ్యాత్మికంగా శుద్ధి చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశమన్నమాట. ముందుగా మాసశివరాత్రి గురించి చూద్దాం. ప్రతీ నెలా కృష్ణపక్షంలో వచ్చే 14వ రోజు, అంటే చతుర్దశి తిథి రాత్రిని మాసశివరాత్రి అంటారు. ఇది ప్రతీ నెలా వచ్చే చిన్న శివరాత్రి లాంటిది. ఇది కేవలం శివపూజకే కాదు, శివ మరియు శక్తుల ఐక్యతకు ప్రతీక. ఆ సమయంలో చేసే పూజ మనలో ఉండే పాజిటివ్ మరియు నెగటివ్ ఎనర్జీలను బ్యాలెన్స్ చేస్తుంది. ఇక రెండోది ప్రదోషవ్రతం. ఇది ప్రతి పక్షంలో 13వ రోజైన త్రయోదశి నాడు సూర్యాస్తమయ సమయంలో వస్తుంది. సముద్ర మథనంలో వచ్చిన భయంకరమైన హాలాహలాన్ని చూసి దేవతలు, రాక్షసులు అంతా భయంతో పారిపోతుంటే, లోక కళ్యాణం కోసం ఆ పరమశివుడు దాన్ని స్వీకరించి తన కంఠంలో బంధించి నీలకంఠుడయ్యాడు. ఆ కరుణామయమైన ఘట్టం జరిగిన సమయమే ఈ ప్రదోషకాలం. ముఖ్యంగా కృష్ణ పక్షంలో వచ్చే ప్రదోషం మాస శివరాత్రికి సరిగ్గా ఒక్కరోజు ముందొస్తుంది. చూశారుగా, ఈ రెండింటికీ ఉన్న సంబంధం ఎంత అద్భుతంగా ఉందో. కృష్ణపక్షంలో 13వ రోజు సాయంత్రం ప్రదోష వ్రతంతో శివారాధన మొదలుపెట్టి, మరుసటి రోజు రాత్రి 14వ తిథినాడు మాస శివరాత్రి పూజతో దాన్ని కొనసాగించవచ్చు. ఒకటి శివుని త్యాగానికి గుర్తు, మరొకటి శివశక్తుల ఐక్యతకు చిహ్నం. అంటే ప్రతి నెలా మనకు ఒక సంపూర్ణమైన శివారాధన చేసే అవకాశం దొరుకుతుందన్నమాట. సరే, ఇంతటి మహిమ ఉన్న ఈ వ్రతాలని ఎలా ఆచరించాలి, వాటి పద్ధతులు, నియమాలు ఏంటో ఇప్పుడు సులభంగా అర్థం చేసుకుందాం. ఈ రెండు వ్రతాల్లోనూ ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. ఉపవాసం మన శరీరాన్ని శుద్ధి చేస్తే, జాగరణ అంటే రాత్రి మేల్కొని ఉండటం మన ఆలోచనలని, మనసుని శుద్ధి చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనం ఆధ్యాత్మికంగా రీసెట్ చేసుకోవడం లాంటిది. పూజా విధానం చాలా సరళంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, ఓ పరమేశ్వరా, ఈరోజు నీ అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని భక్తితో చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. ప్రదోష వ్రతం కోసం సాయంత్రం పూజకు ముందు, మాస శివరాత్రి కోసం రాత్రి పూజకు ముందు మళ్ళీ స్నానం చేసి, శివలింగానికి అభిషేకం చేసి మంత్రజపంతో ఆయనని ఆరాధించాలి. శివుడు అభిషేకప్రియుడు కదా. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పవిత్ర జలంతో చేసే అభిషేకమంటే ఆయనకు చాలా ఇష్టం. ఈ ద్రవ్యాలు మనలోని మలినాలను తొలగించి స్వచ్ఛతను నింపుతాయి. ఇక శివుడికి అత్యంత ఇష్టమైనవి విభూతి, అలాగే 3 దళాలుండే బిల్వపత్రం. ఆ బిల్వపత్రాన్ని సమర్పించడం అంటే మనలోని త్రిగుణాలను ఆయన పాదాల వద్ద సమర్పించడం లాంటిది. అన్ని పూజల సారం, అన్ని మంత్రాల మూలం ఈ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ. ఇది కేవలం కొన్ని అక్షరాల కూర్పు కాదు, ఇదొక శక్తివంతమైన వైబ్రేషన్. ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మన అహంకారం కరిగిపోయి ఆ శివతత్వంలో లీనమైపోతాం. మరి ఇంత శ్రద్ధగా, భక్తిగా ఈ వ్రతాలు చేస్తే మనకు కలిగే ప్రయోజనాలేంటి? మన జీవితంలో ఎలాంటి మంచి మార్పులొస్తాయి? ఇప్పుడు చూద్దాం. ఈ వ్రతాల ఆచరణ మనకు తెలియకుండా చేసిన పాపాల నుంచి విముక్తి కలిగిస్తుంది. మనస్సులోని ఆందోళనలను తగ్గించి అద్భుతమైన శాంతినిస్తుంది. ఆరోగ్యాన్ని, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. మంచి కోరికలు నెరవేర్తాయి. తెలియని భయాలు, శత్రుభయాలు తొలగిపోతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా
జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్షమార్గం వైపు మనల్ని నడిపిస్తుంది. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇవేవీ కేవలం కఠినమైన నియమ నిబంధనలు కాదు. ఇవి మన ఆధ్యాత్మిక బ్యాటరీని ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాలు. దైవంతో మనకున్న బంధాన్ని మళ్లీ మళ్లీ పునరుద్ధరించుకోవడానికి ఇవి చక్కటి మార్గాలు. ఒక్కసారి ఆలోచించండి, ప్రతీ నెల ఈ 2 రోజులు మనల్ని మనం ఆ పరమేశ్వరుడికి అంకితం చేసుకోగలిగితే ఆ శక్తి మన జీవితంలో ఎంతటి శాశ్వతమైన మార్పును తేగలదు, ఎంత ధైర్యాన్ని, ఎంత స్పష్టతను ఇవ్వగలదు. హరహర మహాదేవ శంభోశంకర.